హై వోల్టేజ్ పోరుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఎవరు పోటీ చేస్తారో స్పష్టత లేకపోవడం మూడు పార్టీల్లోనూ ఉత్కంఠకు దారితీస్తుంది. అనంతపురం జిల్లాలో చూస్తే ఇంకా అనంతపురం లోక్సభతో పాటు అనంతపురం అసెంబ్లీ, ధర్మపురం అసెంబ్లీ, గుంతకల్ అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలాగే పెండింగ్ లో పెట్టిన ఈ నియోజకవర్గాల్లో మూడు పార్టీల నుంచి ఏ పార్టీ బరిలో ఉంటుందో కూడా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో స్థానికంగా కూటమిలో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మన సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, అనంతపురం ఎంపీ, అనంతపురం, ధర్మవరం, గుంతకల్ అసెంబ్లీ సీట్లను ఎందుకు పెండింగ్ లో పెట్టారు? సౌజన్య, ప్రస్తుతం వైసీపీ ఇప్పటికే దాదాపు అన్ని సీట్లను ఖరారు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా అనంతపురం జిల్లాలో మాత్రము ఒక ఎంపీ స్థానాన్ని, 3 అసెంబ్లీ స్థానాలను ఇప్పటికీ కూడా పెండింగ్ పెట్టింది. అసలు ఇప్పటికీ అక్కడ అంటే బీజేపీతో పొత్తు, ఇటువైపున జనసేనతో టీడీపీకి పొత్తు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సీట్లను కేటాయించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ 3 స్థానాలను కూడా పెండింగ్ పెట్టింది. ప్రధానంగా హిందూపురం పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లుగా మొదట జోరుగా వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత దాన్ని టీడీపీకి స్థానాన్ని కేటాయించడం జరిగింది. దీంతో ఇప్పుడు మరి అనంతపురం ఎంపీ స్థానంతో పాటు మరో 3 అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతం పెండింగ్ పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ఈ 3 పార్టీల్లో ఈ కూటమిలో ప్రస్తుతం కన్ఫ్యూజన్, సస్పెన్షన్ కొనసాగుతుంది. మరి అన్ని ప్రాంతాల్లో కూడా చాలా గందరగోళం పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇక్కడ అసలు మా పార్టీకి సీటు వస్తుందా, లేకపోతే కూటమికి భాగస్వాములైన పార్టీలకు పోతుందా అనేది ఈ 3 పార్టీల్లో కూడా ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మరి 3 లిస్టుల్లో కూడా ఈ 3 స్థానాలను, ఎంపీ స్థానాన్ని ప్రకటించకపోవడంతో ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల్లో కూడా గందరగోళ పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంటే ఇచ్చినా కూడా ఒకవేళ అనంతపురం స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే ఇక్కడ జనసేనకు ఎవరు ఉండాలా అనేది కూడా ఆయా పార్టీలో కూడా సస్పెన్షన్ ఉంది. ఒకవేళ ఇక్కడ టీడీపీకి కేటాయించినట్లయితే టీడీపీలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఇప్పటికీ కూడా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఒకవైపున పార్టీల పొత్తులు, సీట్ల కేటాయింపు జరగకపోవడము, సీట్ల కేటాయింపులో కూడా మరి అభ్యర్థుల ఖరారు కాకపోవడం లాంటివి చాలా వరకు కూడా గందరగోళం పరిస్థితి ఉంది. పార్టీ అభ్యర్థులతో పాటు ప్రజలు, ప్రధాన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా టెన్షన్ గా ఈ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపున ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి అన్ని సీట్ల అభ్యర్థులకి, అంటే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు వర్క్ షాప్ జరుగుతుంటే మరి ఇక్కడ మాత్రం ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మరి ఇంతకు బీజేపీతో పొత్తు ఉంటుందా, జనసేన ఇక్కడ పోటీ చేస్తుందా లేదా అనేది ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకటం లేదు. దీనివల్ల ఆ పార్టీలకి, 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా టెన్షన్ గా ఈ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. దీంట్లో ప్రజల్లో కూడా ఒకటి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఇంతకు వైసీపీకి ధీటుగా ఏ పార్టీ వస్తుంది, లేదా ఏ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయబడుతున్నాడు అనేది జోరుగా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పార్టీలు కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాలనేది ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సౌజన్య, అంటే ప్రస్తుతం 3 పార్టీల నేతలు ఏమంటున్నారు, అక్కడ స్థానికంగా నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రధానంగా అయితే ధర్మవరం స్థానాన్ని బీజేపీకి కేటాయించారని, అక్కడ వరదాపురం సూరి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ బీజేపీ నాయకులే సూర్యని వ్యతిరేకిస్తున్నారని, అయితే ఈ నిన్న మొన్న వచ్చి కండువా కట్టుకున్నటువంటి సూర్యకి ఇస్తే గతంలో చాలా ఏళ్లుగా పార్టీ లో పనిచేసి కష్టపడి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్లకు కేటాయించాలనేది ఓవైపున బీజేపీ నుంచి డిమాండ్ వస్తుండగా మరోవైపున పరిటాల శ్రీరామ్ నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టారు. ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీని వదిలిపెట్టి మిత్రపక్షమైన బీజేపీతో, అంటే సూరితో
గొడవ పడాల్సి వచ్చింది. ఆయన్నే ఇన్ని రోజులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనకు అక్కడ సీట్ ఇస్తే తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా సూరికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ క్యాడర్ కూడా నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ ఒకవేళ బీజేపీకి సీటు ఇస్తే మరి సూరికి కాకోకుండా మరో వ్యక్తికి కేటాయించినట్లయితే తెలుగుదేశం పార్టీ మొత్తం క్యాడర్ అంతా కూడా అతనికి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. గెలిచే కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇటువైపున పరిటాల శ్రీరామ్ వైపు నుంచి కూడా బీజేపీ నేతలకు తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వివరించడం జరిగింది. అందువల్లనే అక్కడ ధర్మవరం స్థానాన్ని ఇప్పటికీ కూడా కేటాయించుకోకుండా కన్ఫ్యూజన్ లో పెట్టారు. అక్కడ కార్యకర్తలు గందరగోళం ఏర్పడింది. మరి అనంతపురం స్థానాన్ని కూడా జనసేనకి కేటాయించాలన్న ఒక ఉద్దేశంతోనే ఇక్కడ కూడా సీటు మరి ఆ పార్టీకి కేటాయించకపోవడము, అందువల్లనే అంటే కేటాయిస్తే ఇక్కడ టీడీపీ క్యాడర్ అంతా కూడా దెబ్బతింటుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది. కాబట్టి జనసేనకి ఇస్తే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. జనసేనలో సరైన నాయకుడు లేడు, డబ్బు లేనటువంటి వ్యక్తి కూడా లేరు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీకే సీటు కేటాయించాలని చెప్పేసి మరో వైపున ప్రభాకర్ చౌదరికి సంబంధించి ఆ వైపు నుంచి కూడా పార్టీ అధిష్టానానికి చెప్తున్నారు. మరోవైపున ఒకవేళ ఇక్కడ జనసేనకు కేటాయించకపోతే కనీసం గుంతకల్లులోనైనా కేటాయించాలనేది ఒక డిమాండ్ తోనే గుంతకల్లు సీటును కూడా ఇప్పటికీ పెండింగ్ లో పెట్టారు. అక్కడ ఎమ్మనూరు జయరామ్ ని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఓ వైపున ఆలోచిస్తుండగా, లేదు ఇక్కడ ఈ స్థానాన్ని అంటే అనంతపురం జనసేనకు కేటాయించాల్సినటువంటి సీటును గుంతకల్లుకు ఇవ్వాలా అని చెప్పేసి అధిష్టానం మరోవైపున ఈ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ అనంతపురంలో ఈ 3 స్థానాలు అనంతపురం పార్లమెంటు స్థానాన్ని ఇప్పటి వరకు పెండింగ్ పెట్టారు. మరి ఎన్ని రోజులు ఇలాంటి కన్ఫ్యూజన్ జరుగుతుంది అనేది కార్యకర్తల నుంచి ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది. సౌజన్య, అంటే రామాంజనేయులు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఒక ఎంపీ స్థానం 3 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మరి ఈ స్థానాలపై ఎవరెవరి బరిలో ఉండబోతున్నారు? ఇక్కడ అనంతపురం స్థానానికి వస్తే జనసేనకు కేటాయించినట్లయితే వరుణ్ ఇక్కడ జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ పోటీ చేయాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపున ఒకవేళ ఇక్కడ జనసేనకు కేటాయించకుండా టీడీపీకి కేటాయించినట్లయితే ఇక్కడ టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరికి ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు. మరోవైపున కూడా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం కోసము సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఇక్కడ బలిజలకు లేదా ముస్లింలకు సీటు కేటాయించాలనేది ఒక ప్రధానమైన చర్చ కూడా ఉంది. డిమాండ్ కూడా ఆయా సామాజిక వర్గాల నుంచి కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏ సామాజిక వర్గానికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి. కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరి వ్యతిరేకులు, అసంతృప్తివాదులు, ఆశావాదులు అందరూ కూడా ప్రభాకర్ చౌదరికి ఇవ్వకూడదు, మాకు టికెట్ కేటాయించాలని చెప్పేసి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది, అట్లానే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది అక్కడ సీటును ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉంది. ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాము అనేది ఒకవైపున ఉంటే, ప్రభాకర్ చౌదరి మాత్రం ఖచ్చితంగా తనకే సీటు కేటాయించాలా, నాకు మాత్రమే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయనకున్నటువంటి కొంత లెక్కాసారం తోటి అధిష్టానం ముందు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా ఆ అధిష్టానం వద్దనే ఉండి సీటు కోసం బాగా తీవ్రంగా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి అంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ 3 పార్టీల మధ్య ఈ కూటమి మధ్య మరి పొత్తులు ఎలా కుదురుతాయి, మరి లేకపోతే వేరే చోట జిల్లాలో కేటాయించి అనంతపురంలో ఈ 3 స్థానాలని మరి టీడీపీనే పోటీ చేస్తుందా అనేది మాత్రం కన్ఫ్యూజన్ గానే ఉంది. సౌజన్య, అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలిన ఎంపీ స్థానంపై ఏ పార్టీల నుంచి అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉండొచ్చు? ఇప్పటికైతే క్లియర్, దాదాపుగా అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీనే చేయాలనేది ప్రధానంగా హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని చెప్పేసి వాళ్ళు అక్కడ అడిగారు. అక్కడ కొంతమంది బీజేపీ ప్రముఖులు నేతలు అందరూ కూడా మేము హిందూపురం స్థానం నుంచినే పోటీ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ కూడా మరి ఆ స్థానానికే ఇప్పటికే బీకే పార్థసారథి పెనుగొండ మాజీ ఎమ్మెల్యేని అక్కడ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. మరైతే ఇక్కడ మరి ఈ స్థానాన్ని అనంతపురం స్థానంలో అయితే బీజేపీ నేతలు ఎవరు దీన్ని ఆశించడం లేదు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీనే పోటీ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే కొంతమంది ఈ స్థానానికి కూడా అంటే ఇవన్నీ స్థానాలు కొన్ని 14 నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓసీలకి ఇచ్చినప్పటికీ ఈ పార్లమెంటు స్థానాన్ని మాత్రం బీసీలకు కేటాయించాలా అని చెప్పేసి ప్రధానంగా
ఒక డిమాండ్ అయితే ఉంది. మరి ఆ బీసీల్లోనే ముందుగా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానంలో ఒకటి ఇప్పటికే హిందూపురం పార్లమెంటు స్థానాన్ని కురుబ సామాజిక వర్గానికి చెందిన బీసీ పార్థసారథికి కేటాయించడం జరిగింది. మరి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం స్థానాన్ని బోయలకు కేటాయించాలనేది కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రముఖ డెంటల్ డాక్టర్ పార్థసారథిని బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి పార్థసారథి ఇక్కడ పోటీ చేయబోతున్నారని చెప్పేసి మరో తాజాగా ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఆయన గతంలో బీజేపీలో ఉన్న వ్యక్తి మరి తెలుగుదేశంలోకి వచ్చారని చెప్తున్నారు. మరి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారంటున్నారు. మరోవైపున జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గతంలో 2019లో రైట్, ఇదే విషయానికి సంబంధించి మన సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, అనంతపురం ఎంపీ, అనంతపురం ధర్మవరం, గుంతకల్ అసెంబ్లీ సీట్లను ఎందుకు పెండింగ్ లో పెట్టారు? సౌజన్య, ప్రస్తుతం వైసీపీ ఇప్పటికే దాదాపు అన్ని సీట్లను ఖరారు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా అనంతపురం జిల్లాలో మాత్రము ఒక ఎంపీ స్థానాన్ని 3 అసెంబ్లీ స్థానాలను ఇప్పటికీ కూడా పెండింగ్ పెట్టింది. అసలు ఇప్పటికీ అక్కడ అంటే బీజేపీతో పొత్తు, ఇటువైపున జనసేనతో టీడీపీకి పొత్తు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సీట్లను కేటాయించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ 3 స్థానాలను కూడా పెండింగ్ పెట్టింది. ప్రధానంగా హిందూపురం పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లుగా మొదట జోరుగా వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత దాన్ని టీడీపీకి స్థానాన్ని కేటాయించడం జరిగింది. దీంతో ఇప్పుడు మరి అనంతపురం ఎంపీ స్థానంతో పాటు మరో 3 అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతం పెండింగ్ పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ఈ 3 పార్టీల్లో ఈ కూటమిలో ప్రస్తుతం కన్ఫ్యూజన్, సస్పెన్షన్ కొనసాగుతుంది. మరి అన్ని ప్రాంతాల్లో కూడా చాలా గందరగోళం పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇక్కడ అసలు మా పార్టీకి సీటు వస్తుందా లేకపోతే కూటమికి భాగస్వాములైన పార్టీలకు పోతుందా అనేది ఈ 3 పార్టీల్లో కూడా ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మరి 3 లిస్టుల్లో కూడా ఈ 3 స్థానాలను ఎంపీ స్థానాన్ని ప్రకటించకపోవడంతో ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల్లో కూడా గందరగోళ పరిస్థితి ఉంది ప్రస్తుతం. అంటే ఇచ్చినా కూడా ఒకవేళ అనంతపురం స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే ఇక్కడ జనసేనకు ఎవరు ఉండాలా అనేది కూడా ఆయా పార్టీలో కూడా సస్పెన్షన్ ఉంది. ఒకవేళ ఇక్కడ టీడీపీకి కేటాయించినట్లయితే టీడీపీలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఇప్పటికీ కూడా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఒకవైపున పార్టీల పొత్తులు, సీట్ల కేటాయింపు జరగకపోవడము, సీట్ల కేటాయింపులో కూడా మరి అభ్యర్థుల ఖరారు కాకపోవడం లాంటివి చాలా వరకు కూడా గందరగోళం పరిస్థితి ఉంది. పార్టీ అభ్యర్థులతో పాటు ప్రజలు, ప్రధాన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా టెన్షన్ గా ఈ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపున ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి అన్ని సీట్ల అభ్యర్థులకి, అంటే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు వర్క్ షాప్ జరుగుతుంటే మరి ఇక్కడ మాత్రం ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మరి ఇంతకు బీజేపీతో పొత్తు ఉంటుందా, జనసేన ఇక్కడ పోటీ చేస్తుందా లేదా అనేది ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకటం లేదు. దీనివల్ల ఆ పార్టీలకి 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా టెన్షన్ గా ఈ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. దీంట్లో ప్రజల్లో కూడా ఒకటి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఇంతకు వైసీపీకి ధీటుగా ఏ పార్టీ వస్తుంది లేదా ఏ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయబడుతున్నాడు అనేది జోరుగా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పార్టీలు కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాలనేది ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సౌజన్య, అంటే ప్రస్తుతం 3 పార్టీల నేతలు ఏమంటున్నారు, అక్కడ స్థానికంగా నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రధానంగా అయితే ధర్మవరం స్థానాన్ని బీజేపీకి కేటాయించారని, అక్కడ వరదాపురం సూరి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ బీజేపీ నాయకులే సూర్యుని వ్యతిరేకిస్తున్నారని, అయితే ఈ నిన్న మొన్న వచ్చి కండువా కట్టుకున్నటువంటి సూర్యకి ఇస్తే గతంలో చాలా ఏళ్లుగా పార్టీ లో పనిచేసి కష్టపడి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్లకు కేటాయించాలనేది ఓవైపున బీజేపీ నుంచి డిమాండ్ వస్తుండగా మరోవైపున పరిటాల శ్రీరామ్ నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టారు.
ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీని వదిలిపెట్టి మిత్రపక్షమైన బీజేపీతో అంటే సూరితో గొడవ పడాల్సి వచ్చింది. ఆయన్నే ఇన్ని రోజులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనకు అక్కడ సీట్ ఇస్తే తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా సూరికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ క్యాడర్ కూడా నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ ఒకవేళ బీజేపీకి సీటు ఇస్తే మరి సూరికి కాకోకుండా మరో వ్యక్తికి కేటాయించినట్లయితే తెలుగుదేశం పార్టీ మొత్తం క్యాడర్ అంతా కూడా అతనికి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. గెలిచే కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇటువైపున పరిటాల శ్రీరామ్ వైపు నుంచి కూడా బీజేపీ నేతలకు తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వివరించడం జరిగింది. అందువల్లనే అక్కడ ధర్మవరం స్థానాన్ని ఇప్పటికీ కూడా కేటాయించుకోకుండా కన్ఫ్యూజన్ లో పెట్టారు. అక్కడ కార్యకర్తలు గందరగోళం ఏర్పడింది. మరి అనంతపురం స్థానాన్ని కూడా జనసేనకి కేటాయించాలన్న ఒక ఉద్దేశంతోనే ఇక్కడ కూడా సీటు మరి ఆ పార్టీకి కేటాయించకపోవడము, అందువల్లనే అంటే కేటాయిస్తే ఇక్కడ టీడీపీ క్యాడర్ అంతా కూడా దెబ్బతింటుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది. కాబట్టి జనసేనకి ఇస్తే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. జనసేనలో సరైన నాయకుడు లేడు, డబ్బు లేనటువంటి వ్యక్తి కూడా లేరు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీకే సీటు కేటాయించాలని చెప్పేసి మరో వైపున ప్రభాకర్ చౌదరికి సంబంధించి ఆ వైపు నుంచి కూడా పార్టీ అధిష్టానానికి చెప్తున్నారు. మరోవైపున ఒకవేళ ఇక్కడ జనసేనకు కేటాయించకపోతే కనీసం గుంతకల్లులోనైనా కేటాయించాలనేది ఒక డిమాండ్ తోనే గుంతకల్లు సీటును కూడా ఇప్పటికీ పెండింగ్ లో పెట్టారు. అక్కడ ఎమ్మనూరు జయరామ్ ని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఓ వైపున ఆలోచిస్తుండగా, లేదు ఇక్కడ ఈ స్థానాన్ని అంటే అనంతపురం జనసేనకు కేటాయించాల్సినటువంటి సీటును గుంతకల్లుకు ఇవ్వాలా అని చెప్పేసి అధిష్టానం మరోవైపున ఈ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ అనంతపురంలో ఈ 3 స్థానాలు అనంతపురం పార్లమెంటు స్థానాన్ని ఇప్పటి వరకు పెండింగ్ పెట్టారు. మరి ఎన్ని రోజులు ఇలాంటి కన్ఫ్యూజన్ జరుగుతుంది అనేది కార్యకర్తల నుంచి ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది. సౌజన్య, అంటే రామాంజనేయులు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఒక ఎంపీ స్థానం 3 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మరి ఈ స్థానాలపై ఎవరెవరి బరిలో ఉండబోతున్నారు? ఇక్కడ అనంతపురం స్థానానికి వస్తే జనసేనకు కేటాయించినట్లయితే వరుణ్ ఇక్కడ జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ పోటీ చేయాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపున ఒకవేళ ఇక్కడ జనసేనకు కేటాయించకుండా టీడీపీకి కేటాయించినట్లయితే ఇక్కడ టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరికి ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు. మరోవైపున కూడా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం కోసము సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఇక్కడ బలిజలకు లేదా ముస్లింలకు సీటు కేటాయించాలనేది ఒక ప్రధానమైన చర్చ కూడా ఉంది. డిమాండ్ కూడా ఆయా సామాజిక వర్గాల నుంచి కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏ సామాజిక వర్గానికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి. కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరి వ్యతిరేకులు, అసంతృప్తివాదులు, ఆశావాదులు అందరూ కూడా ప్రభాకర్ చౌదరికి ఇవ్వకూడదు, మాకు టికెట్ కేటాయించాలని చెప్పేసి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది, అట్లానే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది అక్కడ సీటును ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉంది. ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాము అనేది ఒకవైపున ఉంటే, ప్రభాకర్ చౌదరి మాత్రం ఖచ్చితంగా తనకే సీటు కేటాయించాలా, నాకు మాత్రమే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయనకున్నటువంటి కొంత లెక్కాసారంతో అధిష్టానం ముందు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా ఆ అధిష్టానం వద్దనే ఉండి సీటు కోసం బాగా తీవ్రంగా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి అంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ 3 పార్టీల మధ్య ఈ కూటమి మధ్య మరి పొత్తులు ఎలా కుదురుతాయి, మరి లేకపోతే వేరే చోట జిల్లాలో కేటాయించి అనంతపురంలో ఈ 3 స్థానాలని మరి టీడీపీనే పోటీ చేస్తుందా అనేది మాత్రం కన్ఫ్యూజన్ గానే ఉంది. సౌజన్య, అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలిన ఎంపీ స్థానంపై ఏ పార్టీల నుంచి అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉండొచ్చు? ఇప్పటికైతే క్లియర్, దాదాపుగా అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీనే చేయాలనేది ప్రధానంగా హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని చెప్పేసి వాళ్ళు అక్కడ అడిగారు. అక్కడ కొంతమంది బీజేపీ ప్రముఖులు నేతలు అందరూ కూడా మేము హిందూపురం స్థానం నుంచినే పోటీ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ కూడా మరి ఆ స్థానానికే ఇప్పటికే బీకే పార్థసారథి పెనుగొండ మాజీ ఎమ్మెల్యేని అక్కడ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. మరైతే ఇక్కడ మరి ఈ స్థానాన్ని అనంతపురం స్థానంలో అయితే బీజేపీ నేతలు ఎవరు దీన్ని ఆశించడం లేదు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీనే పోటీ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే కొంతమంది ఈ స్థానానికి కూడా అంటే ఇవన్నీ స్థానాలు కొన్ని
14 నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓసీలకి ఇచ్చినప్పటికీ ఈ పార్లమెంటు స్థానాన్ని మాత్రం బీసీలకు కేటాయించాలా అని చెప్పేసి ప్రధానంగా ఒక డిమాండ్ అయితే ఉంది. మరి ఆ బీసీల్లోనే ముందుగా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానంలో ఒకటి ఇప్పటికే హిందూపురం పార్లమెంటు స్థానాన్ని కురుబ సామాజిక వర్గానికి చెందిన బీసీ పార్థసారథికి కేటాయించడం జరిగింది. మరి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం స్థానాన్ని బోయలకు కేటాయించాలనేది కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రముఖ డెంటల్ డాక్టర్ పార్థసారథిని బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి పార్థసారథి ఇక్కడ పోటీ చేయబోతున్నారని చెప్పేసి మరో తాజాగా ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఆయన గతంలో బీజేపీలో ఉన్న వ్యక్తి మరి తెలుగుదేశంలోకి వచ్చారని చెప్తున్నారు. మరి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారంటున్నారు. మరోవైపున జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గతంలో 2019లో కూడా ఆయన ఇక్కడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మరి ఆయనకు ఇక్కడ స్థానం కేటాయించాలని జేసీ ఫ్యామిలీ కూడా ఒక తీవ్రమైన ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఇక్కడ బీసీలకు కేటాయించాలా, బీసీలో కూడా బోయ సామాజిక వర్గానికి కేటాయిస్తే మరి ఆ సమన్వయం చేసినట్టు ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే మరి తెలుగుదేశం పార్టీ ఆ రకంగా ఆలోచిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ కన్ఫ్యూజన్ లోనే మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ సామాజిక వర్గానికి న్యాయం చేస్తుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితే ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.